వాళ్ళ యొక్క భీతిని భయాన్ని ఆమె తీసేస్తుందిట. దుర్గే స్మృతౌ హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. ఆయనకేం కష్టం లేదు, ఆయన సుఖంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఆయన అమ్మని తలుచుకోకుండా ఉండడు. అందుకని ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా అమ్మ దుర్గా 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 అంటూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుందంటే మంచి బుద్ధినిస్తుందిట. ఇవ్వడమే కాదు, ఆయన కీర్తివంతుడు కావడానికి ఆయన యందు అట్లా ఆలోచన దొంతరులుగా ఎన్నో మంచి శుభ సంకల్పములు చేయించి వాటిని కార్యములుగా మార్చగలిగిన దక్షతనిచ్చి ఇన్ని చేసిన వాడన్న కీర్తిని కట్టబెట్టి యశస్విని అవుతుంది. అందుకని స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. ఆ తల్లి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య, నువ్వు తప్ప ఎవరమ్మా ఇచ్చేది? దారిద్ర్యమును లేదన్న మాటని ఆమె తీసేస్తుంది.